ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కంప్లీట్ గా ఎన్ని లక్షల రోగమైనా సరే 5 లక్షల దాకా ఫ్రీ ట్రీట్మెంట్. ఇదివరకు మమతా బెనర్జీ ఒక 10,000 20,000 ఇచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్ టైప్ లో, అది త్రూ కార్యకర్త ద్వారా. వాళ్ళకి 10 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు ఖర్చు అయితే 20,000 ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు కంప్లీట్ గా పెట్టుకుంటారు. అట్లాగే ఉచిత బియ్యం ఏదైతే ఉందో ఫ్రీ బియ్యము అక్కడ ఇవ్వనివ్వాల, ఆవిడ ఇచ్చేది కొంత 10 కిలోలు అట్లాగే. అట్లాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి తలా 5 కిలోలు ఫ్రీ. దాంతో పాటు అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్న క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ టైప్ లో వాళ్ళు అక్కడ పెట్టినటువంటి సిస్టమ్ ఏంటయ్యా అంటే భోజనం అన్నము ప్లస్ చేప కలిపి 5 రూపాయలు, 5 రూపాయలు. దెన్ చక్కగా ఉంది, వాళ్ళకి జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో బెంగాలీ కూలీలు మనకు దొరకరు, ప్లస్ ఇంకోటి ఏంటంటే దాదాపు ఇప్పటికే 10 లక్షల కోట్ల పనులు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం, వర్క్స్ అక్కడే దొరుకుతాయి. ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు ప్రపంచం అంతా తిరుగుతున్నారు? మొన్న నేను చివరిలో కూడా వీడియో చేసే కొంతమంది రైళ్లలో ఇది బంగారపు కొట్ట ఆయన ఒక ఆయన మాట్లాడాడు అనమాట. ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఒక 10 మందో 15 మందో వెళ్ళేవాళ్ళట అక్కడికి ఎలక్షన్ లో ఓట్లు వేయడానికి. 100 మంది ఉన్న చోట 15-20% వెళ్ళేవాళ్ళు.